గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. శ్రీకాళహస్తిలో అర్ధరాత్రి దౌర్జన్యం, 80 ఏళ్ల రుద్రాలి ఇల్లు కూల్చివేత, ప్రజాస్వామ్యానికి గండం. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ ఏరియా ఉరందూర్ అర్చ్ వద్ద జనసేన కార్యకర్త కావలి శివ్ కుమార్ అవ్వ 80 సంవత్సరాల వయసున్న గుణభూషణమ్మ ఇళ్లను ఎంజల సుధీర్ రెడ్డి ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది మరియు పోలీసులు అర్ధరాత్రి సమయంలో అక్రమంగా కూల్చివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గుణభూషణమ్మ ఈ సంఘటన పట్ల ప్రభుత్వం బాధితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనలో తమ యొక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కి తమ యొక్క అన్యాయం పట్ల ఈ ఘటనపై తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
చేయగలుగుతారు సార్. వచ్చేప్పటికి బయట భేదం అయ్యాయి సార్. మమ్మల్ని రానికుండా బయటకి అంతా దారుణం చేశారు. ఎందుకు భేదం అసలు భేదం చేయంటే నేను చెప్పేది విను ముందు అలవాటు వెంటనే చేస్తే వీడియో తీసాను. వీడియో ఫోన్ జరిగిపోయాడు. ఆయన వెనక ఆయన చేతి అడ్మినేసి దానికి చూపించి మమ్మల్ని స్టేషన్ తీసుకున్నాడు. వన్ టౌన్ స్టేషన్లో కూర్చోబెట్టి సార్ బండిలో కూర్చోబెట్టి బయట కూర్చోబెట్టారు. అసలు ఎందుకు ఏమి అడిగితే నోటీస్ ఇవ్వలేదు సార్. మమ్మల్ని మాతో మాట్లాడితే కమిషన్తో మాట్లాడి కమిషనర్ గారు ఏం సార్ నోటీస్ ఇచ్చినందుకు కూర్చున్నారు. మా ప్రొడక్షన్ కోసం ఆయన రమ్మంటే మేము వచ్చినాం. ఎవరు గ్యాప్ చేస్తారు? మేము గమనే ఉన్నాం. ఉన్నది ఇద్దరు ఆ రోజు ఎవరిని బయట బేగాలు చేసినారు. టూకి వచ్చినాం మేడం. చేసారు మేడం. తోసినారు. కాదు అటు పక్క బిల్డింగ్ అప్రూవల్ లేదు. ఆ బిల్డింగ్ అసలు లేదు. కూటమి గవర్నమెంట్ లో ఇంత అన్యాయం అంటే అసలు మీరేమనుకోవద్దు. వైసీపీ గవర్నమెంట్ కూడా ఇంత దౌర్జన్యం లేదు సార్. ఏం సార్ ఇది ఇంత అన్యాయం? ఇది ఎప్పుడు అంకుల్ మార్నింగ్ 3:45 కరెక్ట్ గా 3 నుంచే ప్లాన్ మేడం. మాకు జేసీబీ సౌండ్ వస్తాను. కరెక్ట్ గా 3:30 గుడి చేసి 4కి లేసాను. మా భార్య వేసి జేసీబీ సౌండ్ వస్తాను చూడంటే ఎవరో వెనక తిప్పుకుంటా చెప్పాను నేను. అప్పటికే బయట చూస్తున్నాను. సిఐ గారు చేయబడ్డాడు. సరే ఎందుకు అప్పిస్తాను నాకు అప్పటికే స్ట్రైక్ అయిపోయింది. వచ్చి కాదు వెంటనే లోపల పోయి కీ వచ్చి బయట పోయినాను సార్. కోర్టులో కూడా స్టే వేస్తున్నాము. రేపు హీరింగ్ ఉంది. రేపు కమిషనర్ గారు ఇంత దీనికి ఆయన వదిలేస్తారంటే ఆయన ఉద్దేశం అసలు ఏంటి? నా దానం 3:30కి వచ్చారు. బియ్యాలు వేసేశారు. మా ఇంట్లో అంటే బయట రాలా. తర్వాత ఈయన శబ్దాలు వస్తా అంటే అప్పుడు ఈయన లేపి వచ్చేసరికి ఈయన ఆయన తిరుగుకుంటూ ఒక్క మీరు రానిలేదు మా ఓ అని ఏడ్ చేసి అడుక్కున్నా. ఈ శబ్దాలు పోయేసి గట్టి గట్టిగా సార్ మా కూతురు చిన్న పెట్టుకున్నారు సార్. వదండి ఒక మాట చెప్తాం. మీ పనికి అడ్డం రాము. ఆల్రెడీ కొటేషన్ ఫిక్స్ అయిపోయినారు. మీరు పనికి అడ్డం ఒక మాట వాళ్ళు చెప్పేసి వస్తాను. ఆయన చిన్న పెట్లు పెట్టుకున్నారు అంటే కనికరం లేకుండా ఆయన వెనక 2 చేతులతో ముంచుకుని చొక్కా దించేసి తీసేసి జీపెక్కిచ్చేయాల్సిన జీపెక్కిచ్చారు. ఏంది మేడం ఇంత కమిషనర్ గారు ఇంత వడిగట్టే ఎట్లా ఎందుకు చేశాడు ఆయన పని? నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. దీనికి ఎవరు బాధ్యులు? మేము బాధ్యులమా? ఈ ప్రాపర్టీ నాది. రాజకీయంగా ఏమైనా ఉంటే మీరు చూసుకోవాలి. చుట్టుపక్కల 60 గ్రామాలు తెలుసు ఎవరు తీసుకొచ్చు ఎప్పుడు నుంచి ఉండాలనేసి. సాక్షాత్ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు కాన్వర్సింగ్ వచ్చినప్పుడు చెప్పాడు, బాబు ఈ విధంగా ఇల్లు కూలిపోతా ఉంది. వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య ఆయన వచ్చి నేను లోన్ శాంక్షన్ చేపిస్తాను. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను లోన్ శాంక్షన్ చేపిస్తాను. మీరు హ్యాపీగా హౌసింగ్ బోర్డు కాలంలో కట్టుకొని బాడీలు ఇచ్చుకొని హ్యాపీగా ఉండనమ్మా అన్నాడు. సార్ అత్యాసారి అని చెప్తాం. ఇంతలోకే దీన్ని చేస్తే మేము ఎక్కడికి పోవాలా? అవతల అసలు అప్రూవల్ లేదు. అక్కడ చూస్తే 3 అంతస్తు దానికి లేదు. మాకు వితౌట్ మై నాలెడ్జ్ నోటీస్ కూడా మాకు ఇవ్వలేదు. మేము అడిగాము సంతకాలు పెట్టమంటే అతను రాజేంద్ర అంటే అతని పేరు సంతకాలు తీసుకున్నావు రిసీవ్ చేయవయ్యా అంటే మాకు వద్ద మాకు డాక్యుమెంట్ వద్దేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇదేమిది మేడం? పోలీసులు 100 మంది మున్సిపల్ మొత్తం వచ్చారు. ఎంతమంది వచ్చారు? దాదాపు 250-300 మంది వచ్చారు. ఇదే టార్గెటింగ్ ఏం లేదు. అది ఏందో 300 మంది వచ్చారు మేడం. మినిమం 300 మంది వచ్చారు. సూర్యోదయం ముందు అసలు రాకూడదు. యాక్చువల్ గా రైడింగ్ ఏమైనా ఉంటే పట్టణం ఉంటే రాకూడదు. నోటీస్ ఇవ్వలేదు. ఫస్ట్ నోటీస్ ఇవ్వలేదు. చేయాలి కదా అసలు మళ్ళీ నేను పోయి అడిగాను కమిషనర్ గారిని, సార్ నోటీస్ ఇవ్వలేదు ఇచ్చామనుకో లాగే బయట ఎక్కించి చూపించున్నాడు ఆయన.
ఏందండి ఇది అన్యాయం? ఇది ఎక్కడ పోవాలి మేము గుండెలు బాదుకుంటే ఎవరికి వినపడుతుంది చెప్పండి? ఈ దోమనే మిమ్మల్ని బయట లాకేయడం ఏంది మళ్ళీ? రోజులు బంద్ చేశారు. ఆడవాళ్ళు పైకి అరుస్తాంటే కూడా పనికి వాళ్ళు చిన్న పెట్టినారు. ఈ దన్ 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 సౌండ్ వస్తాంటే చిన్న బిడ్డ పక్క విడవ పక్క ఓ అని ఏడస్తాండే. కస్తూరి నేను ఇద్దరు ఓ నడుస్తారు కూర్చొని మమ్మల్ని బయట జీప్ ఎక్కిచ్చేసారు. ఆయన అయితే నోరు ముసులో కూర్చో ఓవర్ యాక్షన్ చేయొద్దంట. తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టాలి మేడం. జీప్ లో కూర్చోబెట్టండి. అనఫిషియల్ మేడం. జీప్ లో కూర్చోబెట్టి వదలడం ఏంది? మేడం ఓన్లీ నైట్ బలి చేసుకున్నాను, లొంగి కట్టుకుంటే అంతే లాక్ వెళ్తాను. డ్యూటీకి పోవాలి, డ్రెస్ చేసుకోకుండా లాక్ వెళ్తాను. అసలు ఆయన అయితే 2 చేతులు వెనకాల చుట్టేసి కట్టేసి అసలు పాకిస్తాన్ నేరస్తులు కూడా ఏదైనా చేస్తుంటారేమో. పాకిస్తాన్ టెర్రరిస్టులు కూడా ఏదైనా చేస్తుంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది? మా సొత్తుకి మేము ఉంటే మనం ఎందుకు కొట్టాలి? అసలు కొట్టాల్సిన అవసరం లేదు. నోటీస్ ఇచ్చారా? ఇంత మించి చంపేపోతారు. చంపేస్తారా? చంపేయండి వచ్చి. కమిషనరే మమ్మల్ని టార్గెట్ ఆయన మాకు మమ్మల్ని టార్గెట్ పెట్టుకున్నాను ఆయన. మళ్ళీ దాన్ని బండపోసాడు కదా, దాన్ని కొట్టలేదు కదా. దాన్ని ఏం చేయాలి? దీన్ని అసలు అడ్రస్ వెళ్ళిపోయాడు. ఏం అసలు అంత ఇదా? నేను డబ్బు కట్టలేదా? నేను అప్లై చేయలేదా? కట్టిన డబ్బులు వాపస్ ఇచ్చేసాడు మేడం ఆయన 3,000 రూపాయలు. తెలుసు కదా మన కళ్ళ ముందు. మళ్ళీ అన్ని సబ్మిట్ చేసినాం. పైగా ఓరల్ గా హైకోర్టు నుంచి ఆయనకి కమిషనర్ గారితో మాట్లాడిచ్చారు. దయచేసి దాని జోలికి పోవద్దని తెచ్చేద్దండి, హీరింగ్ లేకుండానేసి. ఏ ధైర్యంతో ఎందుకు వచ్చాడు ఆయన? ఎవరిని ఉద్దేశించుకుని వచ్చాడు? ఎవరు ఉండాలి ఆయన ప్రోత్సహించి వచ్చాడు? మాకైతే అర్థం కాదు. నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏమో జరిగిపోతా ఉంది. ఇంపార్టెంట్ ఆయనకి అన్ని మార్నింగ్ కొట్టతారా కొట్టలే అమ్మలకల్లు ఇట్టారంట బూతులు. మున్సిపల్ ఆఫీస్ వాళ్ళని మీరు కొడతారా కొట్టరా, కొట్టకపోతే మేము ఏం చేస్తారని ప్రెజర్ ఎమ్మెల్యే 10 రోజుల నుంచి మేము ఆడేడు అప్పులు చేసుకుని కట్టాం సార్. ఊరికే అవ్వని ఆమె మాకు రాయిచ్చింది. దాదాపు 80 సంవత్సరాలకి ఇంట్లో కాపురం ఉన్నాం. 60 గ్రామాలు మొత్తం తెలుసు అందరికి. వాళ్ళ పిఐ ఇట్లా పోయాడు చూసుకుంటా. ఈ రూట్ లో ఏంది అన్యాయము? అది సీఎం గారు ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ గమ్మున చూస్తున్నారు. ఏం జరిగింది? డిప్యూటీ సీఎం గారు చూస్తున్నారా? వీళ్ళు మేము అడుగుతాను సార్. మా అల్లుడు జనసేన పార్టీ చేయడం తప్ప లేదు. మేము రాజకీయాలు వద్దను ఆయనకి. మాకు రాజకీయాలు వద్దు. కుమార్ నీకు శివకుమార్కి రాజకీయాలు వద్దు. మనం హ్యాపీగా ఉద్యోగం చేసుకుని వెళ్ళిపోతాము అనేసి చెప్తాం. అంటే జనసేన చేయడం తప్ప, టీడీపీలో పిలిస్తే పోవడం తప్ప, అసలు మేము భూమి తప్ప చెప్పండి. జనసేన పార్టీలో ఉండే ఎవరు సపోర్ట్? సామాన్య మానవులు మేము. చేస్తున్నాను చెప్పి టీవీలో చెప్తుంటాడు. జనసేన పార్టీ వాళ్ళని సుధీర్ రెడ్డి పని చేయమంటే సార్ ఇంకో విషయం తెలుసా? కరెంట్ కట్ చేశారు సార్ వాళ్ళు. సీసీటీవీలో ఏడ పడుతుందో అని అప్పటికి పడినా కొన్ని కరెంట్ కట్ చేశారు. నువ్వు కరెంట్ కట్ చేసేంత నిరకుశత్వం ఏం చేశాం మేము? కరెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ కరెంట్ కమిషనర్ ఫోన్ నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తావు అంటే సొత్తు పోతుంటే అడగరా మేడం? ఆ పూటకి అప్పుడు అప్పులు చేసుకోవచ్చు. ఇల్లు కట్టుకున్నాం మేడం మేము. ఈ డబ్బు ఎవరు కట్టిస్తారు? పవన్ కళ్యాణ్ కట్టిస్తారా? ఈ మున్సిపాలిటీ ఆయన కట్టిస్తారా? లేకపోతే సుధీర్ రెడ్డి కట్టిస్తారా? ఎవరు కట్టిస్తారు? దొంగతనం కట్టించినావా? ఏమన్నా దోపిడీ చేసుకుని వచ్చినావా? ప్రజలు చుట్టామని తెచ్చుకున్నావా? ఈ ఊరికి మేము తెచ్చుకోవాలా? మా కష్టాలు చెమట నుంచి మేము కూలినాలు చేసుకుని మేము చేసుకుంటుంటే చేస్తారా? పాత మొత్తం ఆశది ఎవరు చెప్పుకోవాలి చెప్పండి? నీడ లేకుండా చేసినారే. వీళ్ళకి ఓట్లేసి గెలిపించింది దీనికే చెప్పండి. కూటమి ప్రభుత్వం ఆయన వాళ్ళు మాకు బాగా దోస్తులు మేడం. మాకు ఫ్యామిలీకి గోపాల కృష్ణారెడ్డి కూడా ఉన్నాడు. ఈ విధంగా ఆయన వాళ్ళు మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా వాళ్ళ ఇంట్లో ఈయన వచ్చినాడమ్మా.